నువ్వు అన్నది కరెక్ట్ గానే ఉండదమ్మీ. కష్టపడి చేసుకునేదానికి ఏదైతే ఏ ఉండదు చెప్పు. దొంగతనాలు నేరాలు ఏమైనా చేస్తా ఉన్నామా? అంతేనండి, అంతే. ఇంకా పడదేందబ్బా. పోయింది 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 పోయింది. ఏయ్ కాంచనా, ఎందుకు ఆ గావు కేకలు? ఇవి గావు కేకలు కాదు, చావు కేకలు. పోయింది పెద్దమ్మో, పోయింది. పెద్దమ్మో, పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అమ్మీ ఏం లేదమ్మీ, ఊరికే ఏదో అలా అరిచానంతే. ముందే ఊహించుకుని సబ్బరి పడిపోతుంది మెంటల్దే. నా ఆనందం నిజం కావాలి, నా అమ్మి ప్లాన్ వర్కౌట్ కావాలి. అయితే బయటికి వెళ్ళడానికే నిర్ణయించుకున్నావన్నమాట. అవునంతే గారు. దీని వెనక ఏం స్కెచ్ లేదు కదా? వెనకలేదు, పైన ఉంది. ఏంటి? ఏం లేదు ఏం లేదు ఏం లేదు అతను గారు. పిచ్చి కుక్క కరిచిందా ఏంటి? ఇందాక నుంచి ఏదేదో మాట్లాడుతున్నావు. ఫ్యాన్ పడిపోవటానికి సిద్ధంగా ఉంది. ఆనంద భైరవి చావు కేక వీధి చివరి వరకు వినపడుతుంది. అనన్య, నీ వెనక పాముంది. పాము ఇక్కడ, పాము లేదు కదా? దేవుడా, నేను పాపం చేశాను. నా తల మీద ఎందుకు పడింది? ఇంకొకరైతే చచ్చి ఊరుకుని ఉండేవారు. మా ఎమ్మి తల కాబట్టి చాలా గట్టిగా ఉండదు. చెరపకురా చెడేవు, ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు. ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవించక తప్పదు అని పెద్దలు నీలాంటి వాళ్ల గురించే రాశారు. నేనేం చేశాను? నువ్వు వేసిన ఫ్యాన్ స్కెచ్ నేనంతా చూశాను. ఏం చేస్తున్నావు? టైట్ చేస్తున్నా మేడం. కాదు, లూజ్ చెయ్యి. అయ్యో, పడిపోతుంది మేడం. ఆ విషయం నాకు తెలుసు. చెప్పింది చెయ్యి. 2 నిమిషాల్లో కింద పడేలా సెట్ చెయ్యి. ఎవరి మీద పడాలని ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అవును. ఎవరి మీద మేడం? నా మీదే. ఏంది బాబు, షాక్ అయ్యుండావా? అవును మేడం. మా ఎమ్మి మాటలు నాకే అప్పుడప్పుడు అర్థమైసావు. నువ్వొచ్చిన పని చూడబ్బాయ్. సరే మేడం. అయిపోయింది మేడం. మేడం, లూజ్ అయింది. 2 నిమిషాల్లో దీని కింద ఎవరైతే నిలబడతారో వారి తల పగిలిపోతుంది. ఆ తర్వాత వారికి తలకొరివి పెట్టాల్సిందే. వెరీ గుడ్ జాబ్. నువ్వింకా బయలుదేరు. నీ పేమెంట్ ఆన్లైన్లో వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. సరే మేడం. అమ్మి, ఏందమ్మి నీ స్కెచ్? ఆనంద భైరవిని దీని కిందకి రప్పించి తనని పైకి పంపిస్తా.
చిన్నదే, స్కెచ్ చాలా పెద్దది. నేను రమ్మంటున్నానని చెప్పి వెళ్ళి నా అత్తయ్యని పిలుచుకురా. ఆ, అలాగే అలాగే పిలుచుకుని వచ్చేస్తా. ఆ? వెళ్ళు. నేనంతా దూరం నుంచి గమనించానే ముంగిస మొహందానా. ఆనంద భైరవి చావు నీ చేతుల్లో లేదు, నాకు పుట్టుకనిచ్చిన ఆ దేవుడి చేతిలో ఉంది. ఎదుటి వారికి మంచి చెయ్యి, తిరిగి మంచే వస్తుంది. చెడు చెయ్యాలని చూస్తే తిరిగి ఇలా డబుల్ అయి వస్తుంది. నువ్వు జలగలాంటి దానివి, పట్టుకున్నావంటే వదలవు. అలాంటిది నీ అంతట నువ్వు నా ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను అంటే నేనెలా నమ్ముతానే? అంతా అమాయకురాలనుకున్నావా? ఈ కాంచనలా అంత పిచ్చిదాన్ననుకుంటున్నావా? ఈసారి నువ్విలాంటి ప్రయత్నాలు చేశావంటే ఫ్యాన్ కి వేలాడదీసి హై స్పీడ్ లో పెడతాను, పైకి పోతావు. ఎలా ఉంది నా రివర్స్ అటాక్? అదర్స్ కదూ? ఈ ప్లాన్ కూడా పాయే. అమ్మి, రక్తం వస్తా ఉండదు, కట్టు కడతాను. రా, వద్దులే, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. లవ్ యూ శరణ్య. శరణ్య నా పంచ ప్రాణాలు. అంత మంచి భర్తని నా దగ్గర నుంచి ఆ సౌమ్య దూరం చేయాలనుకుంటుంది. దాన్ని చంపి నేను జైలుకైనా వెళ్తాను, కానీ నేను మాత్రం దానికి నా భర్తని వదలను. ఏమైంది? మొహంలో ఆనందపు కాంతులు కనపడుతున్నాయి, చెక్కిళ్ళు సిగ్గుతో ఎరుపెక్కుతున్నాయి. ఏమైనా కారణం ఉందా? కారణం మీరే. నేనేం చేస్తాను ఇప్పుడు? బుగ్గ మీద ముద్దు పెట్టానా? నడు మీద గిల్లానా? వీపు మీద చేతి వేళ్లతో నా పేరు రాశానా? ఏం చేశాను? అమ్మో, తమరు బయటికి కనబడని కవి, ఎవరూ గుర్తించని రచయిత.